భారతదేశంలోనే అతి శక్తివంతమైన చోటు కైలాస్ పర్వతం. అక్కడ మహాదేవుడు నిజంగానే నివసిస్తున్నారా? అలాగే కైలాస్ పర్వతాన్ని ఎవరు ఎందుకు చేరుకోలేకపోతున్నారు ఇప్పటికీ? నిజంగానే కాలం కైలాస్ పర్వతం పైన అంత వేగంగా గడుస్తుందా? అలాగే మొదటగా కైలాస్ పర్వతాన్ని కనిపెట్టిన వారు ఎవరు? మేరు పర్వతం, కైలాస్ పర్వతం చూడడానికి ఒకేలా ఉంటాయంటారు చాలామంది. నిజంగా మేరు పర్వతం, కైలాస్ పర్వతం ఒకటేనా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. సగానికి సగం పైగా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వీడియో రాబోయే రోజుల్లో మహాభారతం, రామాయణం ఈ ఛానల్లో 10 లాంగ్వేజ్లో పెడదాం అనుకుంటున్నాను. మరి అలా చేయాలంటే మీరు ఏం చేయాలి? మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస్ పర్వతాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు? మనందరికీ తెలిసిన విషయం, మహాదేవుడు. ఆయన కైలాసంలోనే ఉంటారు. చాలామంది భారతీయులు కూడా ప్రగాఢంగా నమ్ముతారు ఆయన కైలాసంలోనే ఉన్నాడని. అయితే దాన్ని మొదటగా కనిపెట్టిన వాళ్ళు రామాయణంలో రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి సుగ్రీవుడు. అయితే రాముడు వాలిని సంహరించిన తర్వాత వానర సైన్యం మొత్తం సుగ్రీవుడు వెంటే నడిచింది. అయితే సుగ్రీవుడు ఒకరోజు తన వానర సైన్యాన్ని ప్రపంచం మొత్తం చుట్టి రమ్మని చెప్పాడు. అయితే వానర సైన్యం కూడా అలాగే బయలుదేరింది. అప్పుడు వాళ్ళకు ఉత్తరం వైపున ఉన్న హిమాలయాలకి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్ళకి 3 పర్వతాలు కనపడ్డాయి: కాల, సుదర్శన, దేవసఖ. అయితే సుగ్రీవుడు వాళ్ళకి ముందుగా కైలాస పర్వతం గురించి చెప్పాడు. అది ఎక్కడుంటుందో గుర్తులతో సహా చెప్పాడు. సుగ్రీవుడు ఎలా అయితే చెప్పాడో అలాగే అక్కడ సరిగ్గా ఉంది కైలాస పర్వతం. ఇది మొదటిసారిగా మన చరిత్రలో కైలాస పర్వతం గురించి పుస్తకాల్లో చెప్పడం. అయితే మేరు పర్వతం, కైలాస పర్వతం ఒకటా కాదా అని తెలుసుకోవడానికి ముందుగా మీకు మేరు పర్వతం గురించి తెలియాలి. మేరు పర్వతం అనేది స్వర్గానికి వెళ్ళడానికి దారి. ఇది మన యూనివర్స్కి సెంటర్ లాగా, అంటే ముల్లోకాలకి స్వర్గలోకాలకి కనెక్ట్ అయి ఉంటుంది. దీని ఎత్తు 84,000 యోజనాలు. మత్స్య పురాణం ప్రకారం, భాగవతం అలాగే మిగిలిన హిందూ పురాణాలు కూడా చెప్తున్నాయి. ఒక యోజనం అంటే 9 మైల్స్ లేదా 11.5 కిలోమీటర్స్. అంటే ఈ మేరు పర్వతం దాదాపు 10,82,000 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామంది మహాదేవుడు మేరు పర్వతంలో ఎలా ఉంటారు? ఎందుకంటే ప్రతి యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండే సెలెస్టియల్ బాడీ కదా మేరు పర్వతం. అక్కడ మహాదేవుడు ఎలా నివసిస్తారు అని చాలా మందికి ప్రశ్న ఉంటుంది. అయితే కైలాస పర్వతం అంటే పైన ఉంటుంది కదా అని. అయితే ఇప్పుడు ఎత్తులో ఉన్న కైలాస పర్వతం ఈ మేరు పర్వతంలో ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేరు పర్వతం శిఖరం దగ్గర పరమేశ్వరుడు, పార్వతీమాత, కుమారస్వామి, గణేశుడు, ఇలాగా శివ కుటుంబం మొత్తం అంతా అక్కడే ఉంటుంది. అలాగే మనం ఇక్కడ రామాయణం రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. మేరు పర్వతం ఎక్కడైతే ఉంటుందో అక్కడే కైలాస పర్వతం, మానస సరోవరాలు కూడా ఉంటాయని సుగ్రీవుడు వాళ్ళకి గుర్తులుగా చెప్పాడు. అలాగే మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. మాయావతి మరియు గంధమాధవ పర్వతాల మధ్య ఈ మేరు పర్వతం ఉందని మహాభారతంలో చెప్పారు. ఎప్పుడైతే సూర్య కిరణాలు ఈ పర్వతాన్ని పైన పడతాయో అప్పుడు ఈ పర్వతం బంగారు రంగులోకి మారుతుందని, ఈ పర్వతం పైన చాలా అద్భుతమైన పచ్చదనం, ఎన్నో రోగాలను నయం చేయడానికి మూలికలు, సరస్సులు, ఎంతో సుందరమైన ప్రదేశాలు ఉంటాయి. అలాగే ఈ పర్వతాన్ని అధిరోహించాలన్నా, ఈ పర్వతాన్ని కొలవాలన్నా ఎవరైతే నిశ్చలమైన మనసుతో నిర్మల, ఇతరులకి హాని కలిగించినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మేరు పర్వతాన్ని కొలవడం సాధ్యమని, అలాగే ఈ మేరు పర్వతం లోపలే ఒక బంగారపు ద్వారంలో కుబేరుడు కూడా ఉంటారని, అదే మేరు పర్వతంలో బంగారపు తామర పువ్వులు పూస్తాయని, ఆ తామర పువ్వులకు కింద ఉండేటువంటి నీరు మందాకిని పర్వతం నుంచి వస్తుంది కాబట్టి చాలా తీయగా ఉంటుందని. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. కుబేరుడు శిఖరం దగ్గర మహాదేవుడు, బ్రహ్మాది దేవతలు వంటి ఎంతో మంది దేవతలు ఉన్నారంటే ఈ పర్వతం ఒక్క దగ్గర కాకుండా స్వర్గ, భూలోక, నరక లోకాల్లో, అన్ని లోకాల్లో ప్రస్తావించబడింది అని. ఈ లోకాల్లో, అన్ని లోకాల్లో
సమాన సమానమై ఉంటుంది. కొలమానంలో కూడా మహాభారతంలో పాండవులందరూ కూడా స్వర్గానికి వెళ్ళడానికి ఈ మేరు పర్వతాన్నే ఎంచుకున్నారు. అయితే చివరకు ధర్మరాజు మరియు ఒక కుక్క మాత్రమే చేరుకున్నారు. అలాగే విష్ణు పురాణం ప్రకారం ఈ మేరు పర్వతం మన ప్రపంచానికి ఒక మూల స్తంభం లాంటిది. అంటే మేరు పర్వతం భూమి కింద భాగంలో కూడా ఉందనే కదా. ఈ మేరు పర్వతం 4 ముఖాలతో ఉంటుందని, వజ్ర వైఢూర్య వైభోగాలతో ఉంటుందని, అలాగే ఒక కమలంలో కూర్చుని ఉన్న శివుడి విగ్రహం ఉంది అని, అలాగే ఈ పర్వతంలో 4 సరస్సులు ఉన్నాయని, ఆ సరస్సుల్లో నీరంతా దేవతలందరూ సరిసమానంగా పంచుకుంటారని విష్ణు పురాణంలో ఉంది. అలాగే మహాభారతంలో కూడా ఈ మేరు పర్వతాన్ని గురించి వర్ణించారు. దక్షిణ భాగంలో కైలాస పర్వతం ఉందని చెప్పారు. అంటే అంటే ఇక్కడ మేరు పర్వతం, కైలాస పర్వతం ఒక్కటి కాదు అని తెలుసుకోవచ్చు మనం. అయితే ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇదొక సెలెస్టియల్ బాడీ. అంటే అన్ని లోకాల్లో దీని ఎగ్జిస్టెన్స్ ఉంది. అంటే మేరు పర్వతంలో మహాదేవుడు ఉన్నాడు అంటే కైలాస పర్వతంలో ఆయనతో పాటు దేవతలందరూ ఉంటారు అని అర్థం. ద యాక్సిస్ ముండి. విష్ణు పురాణం ప్రకారం ఇందాక చెప్పుకున్నాం కదా, విష్ణు పురాణం ప్రకారం మేరు పర్వతం అనేది అనేక లోకాలకి కనెక్ట్ అయి ఉంటుంది అని. ఈ కైలాస పర్వతం అనేది భూమికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాన్నే యాక్సిస్ ముండి అని అంటారు. అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కైలాస పర్వతం చాలా పాపులర్ ప్లేసెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీలో చాలా మందికి స్టోన్ హైస్ తెలుసు. ఇది కైలాస పర్వతానికి దాదాపు 6,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నార్త్ పోల్కి మౌంట్ కైలాష్ 6,660 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సౌత్ పోల్కి మౌంట్ కైలాష్ దూరం 1,330 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, మౌంట్ కైలాష్ నుంచి 4 ఫేసులు సరిగ్గా కాంపస్లో ఉండే 4 ఫేసెస్ని చూపిస్తాయి. దీని మీద రష్యా సైంటిస్టులు చాలా పరిశోధనలు చేశారు. అప్పుడు వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే ఇది న్యాచురల్గా ఏర్పడిన పర్వతం కాదు, ఖచ్చితంగా దీన్ని మనుషులు ఎవరో చేశారు. అయితే ఈ పర్వతం చూడడానికి పిరమిడ్లా ఒక సిమెట్రికల్ షేప్లో ఉంటుంది. దీన్ని సరిగ్గా గమనిస్తే పైన మనుషులు ఉన్నట్టు కూడా ఆకారం కనిపిస్తుందట. ఇప్పటిదాకా ఎవరు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే కైలాస పర్వతం ఎత్తు వచ్చేటప్పటికి 6,638 కిలోమీటర్లు, కానీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రం 8,455 కిలోమీటర్ల దూరం. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన వాళ్ళు కూడా దానికంటే తక్కువ ఎత్తున్న కైలాస పర్వతం ఎందుకు అధిరోహించలేకపోయారు. అయితే 20th సెంచరీ బిగినింగ్లో మౌంట్ క్లైంబింగ్ అనేది ఒక ప్యాషన్గా మారింది. అయితే గడిచే కాలంలో మౌంట్ ఎవరెస్ట్ని కూడా చాలా మంది అధిరోహించారు. అయితే ఆ సమయంలో చాలా మంది కళ్ళు ఈ కైలాస పర్వతం మీద కూడా పడ్డాయి. ఎక్కాలని చాలా మంది చూశారు. అయితే ఫేమస్ మౌంట్ క్లైంబర్ అయిన రష్యన్ హోల్డ్ మెస్లర్కి చైనా ప్రభుత్వం ఎక్కడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ఆ పర్వతాన్ని ఎక్కడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఈ పర్వతానికి ఆయన ఇచ్చినటువంటి విలువ, రెస్పెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ పర్వతం ఒక హిందూ కల్చర్లోనే కాదు, టిబెట్, జైన్, సిక్స్, బుద్ధిస్ట్ మౌంట్స్ ఇలాగా అనేక మతాలకి చాలా పవిత్రమైన పర్వతంగా కైలాస పర్వతాన్ని మనం చెప్పుకోవచ్చు, భావిస్తారు. ఆయనకు ముందు కూడా చాలా మంది ప్రయత్నించారు, కానీ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళు ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా స్ట్రెయిన్కి గురయ్యారని, అలాగే మౌంట్ కైలాష్ టాప్కి వెళ్ళడానికి 4 దారులు మాత్రమే ఉన్నాయని, టాప్కి వెళ్తున్నాం అని అనిపించిన ప్రతిసారి పర్వతం దాని దారిని అదే మార్చుకుంటుందని, ఈ ఈదురుగారుల వల్ల లేకపోతే అనేక రకమైన కారణాల వల్ల ఇప్పటిదాకా ఎవరు కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. అలాగే ఇంకొక విషయం, ఒక ఓం సింబల్ ఈ కైలాస పర్వతం పైనుండే ఓం సింబల్ కొంతమంది ఋషులు క్రియేట్ చేశారంటారు. ఇంకొంతమంది రకరకాల థీరీస్ ఉన్నాయి ఒక్కొక్కరికి. అయితే ఈ ఓం సింబల్ శివుడికి గుర్తు కాబట్టి, అక్కడ మహాదేవుడు నివసిస్తున్నారు కాబట్టి అక్కడ ఈ ఓం సింబల్ ఏర్పడిందని చాలా మంది నమ్ముతారు. అలాగే టైం ట్రావెల్, కైలాస పర్వతంపై నిజంగానే టైం ట్రావెల్ అవుతుందా?
కైలాస పర్వతం పైన చాలా వేగంగా సమయం గడుస్తుంది. ఎక్కడానికి ప్రయత్నించిన చాలా మంది వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. అయితే 12 గంటల్లోనే జుట్టు, గోళ్ళు విచిత్రంగా పెరుగుతాయని, ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ వాళ్ళ వయసు చాలా వేగంగా గడిచి ముఖం మీద ముడతలు రావడం, ఇలాంటి సంఘటనలన్నీ ఎదుర్కొన్నామని చాలామంది ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని పంచుకున్నారు. అయితే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అక్కడ ఉండే గాలి వాళ్ళని త్వరగా ముసలివాళ్ళని చేస్తుందని, పర్వతానికి దగ్గరయ్యే కొద్దీ సైబీరియన్ మౌంట్ క్లైంబర్స్ చెప్పిన మాట ఏంటంటే, మామూలుగా అందరూ వెళ్ళేదానికంట వాళ్ళు కొంచెం బలంగా ప్రయత్నించి అందరికంట కొంచెం ఎక్కువగా పైదాకానే చేరుకోగలిగారు. కానీ వాళ్ళు మౌంటైన్ దిగి కిందకు వచ్చిన సంవత్సరంలోనే అందరూ చనిపోయారు. ఈ పర్వతాన్ని ఎక్కడంలో అనేక ఇబ్బందులు, ఇదొకటి. మరొక విచిత్రమైన విషయం ఉంది. ఎప్పుడైతే పర్వతాన్ని అంచు దాకా, శిఖరం దాకా మనం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా పర్వతం దాని దారిని మార్చుకుంటుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక డైరెక్షన్లో వెళ్తుంటే పైకి వెళ్తుంటే ఒక వ్యక్తి ఒక డైరెక్షన్లో పైకి వెళ్తుంటే ఆ వ్యక్తి మళ్ళీ అదే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో కిందకు వస్తుంటాడు. అయితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆ ఆ హిమాలయ శిఖరం దాకా చేరుకోగలిగాడు. ఒక టిబెటియన్ బుద్ధిస్ట్ మౌంక్ మెల్లారప్ప అనే వ్యక్తి శిఖరం దాకా చేరుకోగలిగారట. అయితే ఆయన కూడా పూర్తిగా శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. కానీ ఈ దారులను మొదటగా కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఆయన కూడా పూర్తిగా చేరుకోలేకపోయారు. మిస్టరీ ఆఫ్ మానస్ సరోవర్ అండ్ రాక్షస్ లేక్. ముందుగా ఈ మానస్ సరోవర్ గురించి చెప్పాలంటే దీనికి 3 థియరీస్ ఉన్నాయి. మొదటిగా బ్రహ్మదేవుడు ఈ మానస్ సరోవరాన్ని సృష్టించారని చెప్తారు. ఇంకొకటి బ్రహ్మదేవుడు ఈ మానస్ సరోవరంలోనే పుట్టాడని చెప్తారు. మూడవది దేవతలందరూ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ కోసం పుట్టిందే ఈ మానస సరోవరం అని చెప్తారు. రాక్షస్ స్థల్. అయితే దీన్ని మహాదేవుడికి చాలా అతి గొప్ప భక్తుడైన రావణ బ్రహ్మ నిర్మించారు అని చెబుతారు. అయితే రావణాసురుడు శివుడికి తలలు అర్పించిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే రావణాసురుడు తన తలను ఖండించేటప్పుడు ఆ రావణాసురుడు శిరస్సు నుంచి వెలువడిన రక్తం ఆ నదిలో పడడం వల్ల దీనికి రాక్షస్ స్థల్ అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే 2 నదులు పక్క పక్కనే ఉంటాయి. కానీ మానస సరోవరంలో నీళ్లు తీయగా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా ఉంటాయట. కానీ దాని చుట్టూ పచ్చదనం ఉంటుంది. అయితే రాక్షస్ స్థల్లో నీళ్లు ఉప్పగా ఉంటాయి, దాని చుట్టూ ఒక్క మొక్క కూడా మొలవదట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే చోట్లో ఉండే వాటర్ బాడీస్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అయితే తీయగా ఉంటాయి లేదా ఉప్పగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రమే ఒకే చోట్లో ఉండే రెండు వేరు నదులు, 2 వేరు రుచులు, 2 వేరు స్వభావాలు కలిగి ఉండడం. మానస సరోవరం గురించి ఇంకొక విషయం చెప్పాలంటే, గంగామాత స్వర్గం నుంచి భూమిపైకి వచ్చింది అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే దీనికి ప్రూఫ్గా ఈ మౌంట్ కైలాష్ని చెప్పుకోవచ్చు. హిమాలయాల్లో ఎన్నో పర్వతాలు ఉన్నా కూడా ఈ పర్వతం నుంచి మాత్రమే ఏషియాలో చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. టిబెట్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇలాగే ఎన్నో రకాల దేశాలు. అయితే ఈ విషయం మొత్తం మీద ఎక్కువ నీరుని పంపిణీ చేసేటువంటి పర్వతం కైలాస పర్వతం. మొదటిగా ఇండస్ రివర్, ఇది కైలాస పర్వతం మీద నుంచి టిబెట్, ఇండియా మీదుగా ప్రవహిస్తుంది. రెండోది సూరజ్ రివర్, ఇది కూడా బంగ్లాదేశ్, ఇండియా, చివరికి పాకిస్తాన్ మీదుగా కూడా వెళ్తుంది. చివరిగా బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలో అస్సాం ప్రవహించి చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ నేపాలి రివర్, ఇది కర్ణాటక మీదుగా మన గంగా రివర్లో కలుస్తుంది. అయితే దీనికంటే ఎత్తైన మౌంటైన్స్ చాలా ఉన్నాయి. కానీ కైలాస పర్వతం మీదుగానే 4 నదులు ప్రవాహం 4 మూలకి ప్రపంచవ్యాప్తంగా సమానంగా వెళ్ళడం అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. అయితే చూసారు కదా, ఇది కైలాస పర్వతం యొక్క ప్రత్యేకత, కైలాస పర్వతం గురించి వివరణ. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే, కైలాస పర్వతం గురించి చెప్పే అంతటి అనుభవం మాకు లేదు. కాకపోతే ఏదో
ఒక కొత్త విషయాన్ని మీ దాకా తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నది. అయితే ఇందులో రాసిందేది నా సొంతంగా రాసింది కాదు. ఇప్పటిదాకా ఈ కైలాస పర్వతం గురించి చాలామంది చాలా వీడియోలు చేసే ఉంటారు. కానీ ఈ కైలాస పర్వతం అనేది భారతీయులకి భారతదేశంలో కూడా చాలా ప్రత్యేకమైంది. మన మనసుల్లో స్థానం ఉన్నటువంటి చోటు. అలాగే సాక్షాత్ మహాదేవుడు నివసించే కైలాస పర్వతం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం కాబట్టి అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ.